అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. దాదాపు రేవంత్ అన్న ఢిల్లీలో ఉండి సుమారు 2-3 రోజులు అవుతుంది. ఇక రేవంత్ అన్న ఢిల్లీలోనే మకాం వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి ఇవాళ వస్తాడో లేకపోతే నిన్ననే వచ్చిండో రేపు వస్తాడో అని చెప్పి ఎదురు చూస్తే రేవంత్ అన్న ఎప్పుడు తెలంగాణకు వస్తాడో అనేది అర్థం కానటువంటి పరిస్థితి. దాదాపు రేవంత్ అన్న ఢిల్లీకి 63-64 సార్లు వేయిండు. రేవంత్ అన్న ఇప్పటిదాకా ఢిల్లీలో ఉండడానికి కీలకమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏందనేది బ్రీఫ్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. రాహుల్ గాంధీ మొన్న మెస్సీ మ్యాచ్ చూడడానికి వచ్చిండు. రేవంత్ అన్న మెస్సీది ఫుట్బాల్ మ్యాచ్ ఉండే కదా ఉప్పల్ స్టేడియంలో. ఆ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి వచ్చిండు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత రేవంత్ అన్న రిసీవ్ చేసుకున్నాడు, మెస్సీతో మాట్లాడిచ్చిండు. తర్వాత రాహుల్ గాంధీ ఆ మ్యాచ్ చూసిన తర్వాత వెంటనే రాహుల్ గాంధీ చార్టర్డ్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళిపోయిండు. అదే చార్టర్డ్ ఫ్లైట్లో రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి కూడా పోయిండు ఢిల్లీకి. ఇక రేవంత్ అన్న ఓట్ చోరీకి సంబంధించినటువంటి ర్యాలీలో పాల్గొన్నాడు. రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టిండు, జంతర్ మంతర్లో సభ పెట్టిండు. ఓట్ చోరీకి సంబంధించినటువంటి ర్యాలీ నిర్వహించారు ఢిల్లీలో. ఆ ర్యాలీలో రేవంత్ అన్న పాల్గొన్నాడు. ఆ ర్యాలీలో రేవంత్ అన్న మాట్లాడిండు, దొంగ ఓట్ల గురించి రేవంత్ అన్న చెప్పిండు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలవడానికి కీలకమైనటువంటి రీజనే దొంగ ఓట్లు అని చెప్పారు. అదే దొంగ ఓట్ల ర్యాలీలో రేవంత్ అన్న పాల్గొన్నాడు. దొంగ ఓట్లు అనేది అసలు అట్లా జరగవద్దు, దొంగ ఓట్లు అనేది చాలా ఘోరంగా తయారైనాయి, దొంగ ఓట్లతోటే బీజేపీ గెలిచింది, దొంగ ఓట్లతోటే ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నది కేంద్రంలో అని చెప్పి బీజేపీని తిట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. బీజేపీ గురించి రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈరోజు సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి డ్రామాను తెరలేపారు. ఇదే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికలో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చింది. దొంగ ఓట్లతో గెలిచినటువంటి నాయకులు దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న అద్భుతంగా మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత రేవంత్ అన్న ఢిల్లీలో ఆయనకు సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. గెస్ట్ హౌస్ అంటే నార్మల్గా ముఖ్యమంత్రి పోయినప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ రెస్ట్ హౌస్లోనే రేవంత్ అన్న ఉంటున్నాడు. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్కు ఉంటుండే. అంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళకు ఢిల్లీలో ఖచ్చితంగా ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్లో రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే అలానే ఉంటున్నాడు. ఇక సాయంత్రం పూట అటు తిరిగి వస్తున్నాడు, మళ్ళీ అక్కడనే ఉంటుండట. ఇక రేవంత్ అన్న ఇక్కడ బాగా బిజీ అయిపోతే ఢిల్లీలో పోయి ఒక 2-3 రోజులు ఉంటున్నాడు, అక్కడనే రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి రేవంత్ అన్న ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? రేవంత్ అన్న ఢిల్లీలో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది? ఇప్పుడు చాలామంది జనాలు ఎందుకు రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి పోతున్నాడు? దాదాపు 63-64 సార్లు ఢిల్లీకి పోయిండు. అసలు ఏముంది ఢిల్లీలో అంటే, సరే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి రేవంత్ అన్న ఏదైనా పని చేయాలనుకుంటే, రేవంత్ అన్న ఏమైనా పథకాలు ఇవ్వాలనుకుంటే, రేవంత్ అన్న ఇంకేమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఢిల్లీ అధిష్టానానికి చెప్పి తీసుకుంటాడు. ఢిల్లీ అధిష్టానానికి చెప్పిన తర్వాతనే పథకాలు కూడా ఇస్తాడు. అధిష్టానం ఓకే చెప్తే. సరే వాళ్ళ అధిష్టానం అక్కడ ఉంది కాబట్టి అధిష్టానం నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు అంటే ఓకే, దానికి ఒక మాట ముచ్చట బాగానే ఉంది. కానీ రేవంత్ అన్న ఇప్పుడు ఢిల్లీకి పోయి 2-3 రోజులు ఢిల్లీలో ఉండడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఆ ఓట్ చోరీకి సంబంధించినటువంటి ర్యాలీ కూడా ఒకటే రోజు ఉంటుంది. ఆ ఒకటే రోజు అయిపోయింది. అయిపోయిన వెంటనే రేవంత్ అన్న తెలంగాణకి రావచ్చు కదా, ఎందుకు రాలేదు? ఇంకా ఢిల్లీలో ఏం చేస్తున్నాడు అంటే, అన్న బాధ ఘోరంగా ఉంది ఢిల్లీలో. అన్న బాధ మామూలుగా లేదు. ఆ బాధ ఏందనేది నేను బ్రీఫ్గా చెప్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న ఢిల్లీలో అప్పుల కోసం రేవంత్ అన్న తిప్పల పడుతున్నాడు. ఢిల్లీలో పొద్దుగాల వేస్తే రేవంత్ అన్న ఢిల్లీలో కొంతమంది ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉంటాయో, పెద్ద పెద్ద కంపెనీలు, దిగ్గజ కంపెనీలు ఉంటాయో, ఆ కంపెనీల దగ్గరికి పోతున్నాడట. లేకపోతే పెద్ద పెద్ద బ్యాంకుల దగ్గరికి పోతున్నాడట. లేదా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోతున్నాడట. పోయి ఇగో మా హైదరాబాద్కు ఇగో అప్పులు కావాలి, ఒక 50,000 కోట్ల అప్పులు ఇవ్వండి, లేకపోతే ఒక 20,000 కోట్ల అప్పులు ఇవ్వండి, లేకపోతే ఒక 10,000 కోట్ల అప్పులు ఇవ్వండి, ఇగో తాకట్టు ఇది పెడతాం, ఈ భూమి తాకట్టు పెడతాం, ఈ కంపెనీ తాకట్టు పెడతాం, ఈ బస్ స్టాండ్ తాకట్టు పెడతాం, లేకపోతే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా ఢిల్లీలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అప్పుల కోసం. పొద్దుగాల వేస్తున్నాడు, అప్పుల కోసం తిరుగుతున్నట్టు అంతా. ఎవరైనా మాకు పైసలు ఇస్తారా? ఇగో మాది, నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని, ఇగో కావాలంటే ఇగో మీకు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఇచ్చేస్తాం, తాకట్టు పెడతాం. ఇప్పుడు మేము హైదరాబాద్ని ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నాం, హైదరాబాద్ మొత్తం ఇప్పుడు అద్భుతం అవుతుంది, 5 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఆల్రెడీ ఉదిరించుకున్నాం, ఒప్పందాలు కూడా కుదిరిపోయినాయి. మీరు ఫ్యూచర్ సిటీ డెవలప్ కాబోతుంది, ఫ్యూచర్ సిటీలో మేము అద్భుతాలు చేయబోతున్నాం. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి, అమెరికా నుండి 40 కంపెనీలు రాబోతున్నాయి, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్ కాబోతుంది. ఖచ్చితంగా మీరు మాకు ఇప్పుడు అప్పులు ఇచ్చిర్రు అనుకో, హైదరాబాద్లో మీకు మంచి అవకాశాలు ఇస్తాం
హైదరాబాద్లో మీరు కూడా కంపెనీలు పెట్టొచ్చు, హైదరాబాద్ మొత్తం అద్భుతంగా ఉంటుంది, మీకు కూడా హైదరాబాద్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తామని చెప్పి రేవంత్ అన్న ఢిల్లీలో చాలామంది బడా బడా నేతలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక బడా బడా నేతల పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు నేను బాగా ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, బాగా అర్థమయ్యేటట్టు. రేవంత్ అన్న ఓసారి మాట్లాడిండు, అసెంబ్లీలో కూడా చెప్పిండు, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, మనకు అప్పులు ఇవ్వడానికి కూడా ఎవరు రెడీ లేరు, ఎవరో ఏడికన్నా పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమో అన్నట్టు చూస్తుర్రు, ఢిల్లీకి పోతే అయితే వాడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది, మీకు జీతాలు ఇవ్వాలంటే పథకాలు బంద్ చేసే పరిస్థితి ఉందని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి డైలాగులే. అప్పుడు మనం ఏమనుకుంటే, ఇప్పుడు సాధారణంగా మన ఊళ్ళే ఓ రామడో ఎల్లడో ఆయన మొత్తం అప్పులపాలు అయిపోయింది అనుకో, బాగా అప్పులపాలు అయిపోతే మన ఊళ్ళో ఏం మాట్లాడుకుంటాం, రాముడు బాగా అప్పులపాలు అయిపోయిండేమో, బిడ్డ పెళ్లి చేసింది లేదు, భూమి కొన్నది లేదు, ఇల్లు కట్టింది లేదు, ఏం చేసింది లేదు, 20 లక్షలు అప్పయిండట, ఎట్లా అప్పయిండు, బగ్గ దాగుడు తినుడు పండుకునుడు పత్తాలాడు గోలీలాడు గివే అని ఊళ్ళో మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అట్నే ఉంది కథ. ఢిల్లీలో ఉన్నటువంటి చాలామంది బడా బడా వ్యక్తులు వాళ్ళు అనుకుంటున్నారట, ఏమనంటేనేమో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులపాలు. ఇప్పుడు తెలంగాణ 8 లక్షల కోట్లు అప్పైందని చెప్పి రేవంత్ అన్న పదే పదే చెప్పిండు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు అందుకే మేము 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోతున్నాం, కేసీఆర్ అప్పులపాలు చేసిండు అందుకే మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, కేసీఆర్ అప్పులపాలు చేసిండు అందుకే మేము బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం, జనాలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు భారీ బహిరంగ సభలలో. మరి నిజంగా కేసీఆర్ అప్పులు చేసినప్పుడు అప్పులలో కేసీఆర్ ఏం డెవలప్మెంట్ చేయలే. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు కదా. కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి, 1 2 కాదు, మొత్తం ఒక చాడభారతమే ఉంటుంది కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు. కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, తర్వాత అనేకమైనటువంటి కొత్త భవనాలు కట్టిండు, రోడ్లు వేపించిండు, తర్వాత సీసీ రోడ్లు వేపించిండు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త జిల్లాలు, కొత్త నియోజకవర్గాలు, కొత్త మండలాలు, ఇవన్నీ తీర్చిదిద్దడానికి, ఇవన్నీ రూపొందించడానికి చాలా ఖర్చుతో కూడినటువంటి పని. అక్కడ కేసీఆర్ బాగానే ఖర్చు పెట్టిండు, ఆ ఖర్చులో కొంత అవినీతి కూడా జరిగింది. కానీ రేవంత్ అని ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇప్పటిదాకా 2 సంవత్సరాలలో. మరి 2 లక్షల కంటే పైనే ఉంటాయి నాకు తెలిసి, నేను ఎస్టిమేషన్ 2 లక్షల కోట్లు చెప్తున్నా. రేవంత్ అని అధికారంలోకి వచ్చినటువంటి 2 లక్షల కోట్ల రూపాయల అప్పు 2 సంవత్సరాలలో చేసిండు కదా. మరి 2 సంవత్సరాలలో రేవంత్ అన్న ఏం చేసిండని చెప్పి, ఇప్పుడు 2 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు రేవంత్ అన్న ఎట్లీస్ట్ ఇగో పలాని ఊళ్ళో స్కూల్ కట్టించిన, పలాని నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్ కట్టించిన, పలాని జిల్లాలో ఒక పెద్ద గవర్నమెంట్ దవాఖానా కట్టించిన, లేకపోతే పెద్ద కాలేజ్ కట్టించిన, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టించిన, ఇవన్నీ చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పుకుంటే, అది ఇవన్నీ కట్టిండు రేవంత్ అన్న కాబట్టి 2 లక్షల కోట్లు అప్పయింది, ఇవన్నీ చేసింది కాబట్టి రేవంత్ అన్న బాగా ఇబ్బంది పడుతున్నాడు, అరే డెవలప్మెంట్ కోసం ఇంకా అప్పులు దేవాలా ఏం కాదని చెప్పి అనుకుంటాం. కానీ ఈ 2 సంవత్సరాలలో 2 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకి ఏం చేసిండు, ఈ తెలంగాణకి ఏం జరిగింది, తెలంగాణకు జరిగిందేం లేదు. పైగా ఢిల్లీకి పోయి ఢిల్లీలో అప్పులు అడుగుతున్నాడట, మాకేమైనా ఉంటే ఇర్రి, ఇగో మాకు సబ్స్టేషన్ ఖాళీగా ఉంది కుదోబెడతాం, ఇగో ఆడ ఏది గచ్చిబౌలి కాడ ఒక 10 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉంది కుదోబెడతాం, ఓ 10,000 కోట్లు ఇర్రి, గిదా ఓ ముఖ్యమంత్రి కథ. రేవంత్ అన్న ఢిల్లీలో అప్పుల కోసం తిరుగుతుండట, ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి రాహుల్ గాంధీతో మాట్లాడిస్తున్నాడు, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల సలహాలు తీసుకుంటున్నాడు. ఎవరో తెలుసు మీకు, చంద్రబాబు నాయుడు సారు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నాడు. ఏం చేయాలి, ఏడీ పోవాలి, ఎవరు ఇస్తారు, ఏం జరగబోతుంది ఏమని. అంటే ఇప్పుడు రేవంత్ అన్న చెప్తున్న మాట ఏం తెలుసా, హైదరాబాద్ డెవలప్ కాబోతుంది, ఫ్యూచర్ సిటీ, ఆల్రెడీ 5 లక్షల కోట్లు ఎంఓయూలు కుదిరినాయి, ఒప్పందాలు అయిపోయినాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, మీరు మాకు ఒక 10,000 కోట్లు ఇచ్చారనుకో, హైదరాబాద్లో మీరు ఏ కంపెనీ పెట్టినా మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తాం, హైదరాబాద్లో మీరు ఏం డెవలప్ చేసినా మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తాం, హైదరాబాద్లో మీరు ఏం చేస్తే అది ఓకే. అది రేవంత్ అన్నకి సంబంధించిన ప్లాన్. అవసరం అనుకుంటే ఏమన్నా తాకట్టు పెట్టమన్నా పెట్టనీకి రెడీగా ఉండట అన్న, అవసరం అనుకుంటే తెలంగాణ అన్న తాకట్టు పెడతారు. ఈడ ఉన్నటువంటి ఆల్రెడీ మీకు తెలుస్తలేదు, కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, రేవంత్ రెడ్డి 2 లక్షల కోట్ల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టిరు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం పైన. అంటే ఒక్కొక్కని నెత్తి మీద దాదాపు 2-3 లక్షల రూపాయల అప్పు ఉంది. ఇప్పుడు పుట్టబోయేటటువంటి చిన్న బిడ్డ పైన కూడా 2 లక్షల రూపాయల అప్పు ఉంటుంది, మనమే కట్టాలి, ప్రభుత్వాలేం కట్టవు, మనమే. ఉప్పు పైన జిఎస్టీ పెరుగుతుంది, నూనె ప్యాకెట్ పైన జిఎస్టీ పెరుగుతుంది, నువ్వు తినే ఫుడ్ చికెన్ పైన జిఎస్టీ పెరుగుతుంది. ఎప్పుడన్నా కేఎఫ్సీకి పోయిరా మీరు, కేఎఫ్సీ పోతే కేఎఫ్సీకి చికెను వింగ్స్ లేకపోతే ఏదన్నది మీరు తీసుకుంటే 100 రూపాయల ప్లేట్ ఉంటే
₹125 తీసుకుంటాడు, ₹25 జిఎస్టీ తీసుకుంటాడు. జిఎస్టీ విత్ జిఎస్టీ బిల్లు ఇవన్నీ ₹25 ఎక్స్ట్రా. మరి ఈ ₹25 కట్టేది మనమే, మన దగ్గరనే వసూలు చేస్తున్నారు. జిఎస్టీ మళ్ళీ ఆ ఎవడైతే కంపెనీ ఉంటాడో కంపెనీ వాడు గవర్నమెంట్ కట్టాలి, మనం వానికి కట్టాలి, వాడు కంపెనీ వాడికి కట్టాలి. మనం ₹25 కడితే వాడు ₹50 కట్టాలట. అంటే అట్లుంటుంది కథ. మన దగ్గర సగం లాభం పొందుతాడు, వాడు సగం అటు కట్టాలి మళ్ళీ గవర్నమెంట్కి. అంటే గిట్లుంటుంది కథ. అంతా మన పైసలే కానీ అడగోలుగా అప్పు చేస్తారు అంతే. ఇప్పుడు రేవంత్ అన్న అప్పులు చేసి మరి ఏం చేస్తాడో. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాడు, ₹4000 పెన్షన్ ఇవ్వబోతున్నాం, వికలాంగులకు ₹6000 పెన్షన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి రేవంత్ అన్న భారీ ఎత్తున డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం పెన్షన్లు రాబోతున్నాయి, తెలంగాణ అద్భుతంగా కాబోతుంది అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు అన్న. మొత్తం ఢిల్లీలోనే చాలామంది ఢిల్లీలో ఉన్నటువంటి వీళ్ళు అప్పులు ఇవ్వలేమంటున్నారట. ఎందుకు ఇవ్వలేమంటున్నారు అంటే అసలు ఎందుకు అప్పు అయింది? 2 లక్షల కోట్ల అప్పు ఉంది ఆల్రెడీ. తెలంగాణ అంతా ఆగమాగం పరిస్థితి, హైడ్రా చేయబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది, అంత కొంత ఇబ్బంది ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు మేము అప్పిస్తే మళ్ళీ వీళ్ళు తిరిగి ఇస్తారా అయ్యారా అనేటటువంటి టెన్షన్లో కూడా చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు నాకు ఒక 20,000 అశోకాన్ని ఇచ్చిండు అనుకో, 20,000 నేను తీసుకున్నా, మళ్ళీ 10వ తారీఖు వాయిదా పెట్టినా, 10వ తారీఖు వడ్డీ అన్న కట్టాలి, లేకపోతే అసలన్నీ ఇవ్వాలి. అసలు లేదు వడ్డీ లేదు, అల్లుని పేరు సోమలింగం అంటే అవుతుందా? అశోకన్న నన్ను వచ్చి అడగడా వడ్డీ ఏమైంది, వడ్డీ అన్న కట్టవా అంటే కొద్దిగా ఇబ్బంది ఉన్నది అని చెప్తే ఊకుంటాడా? ఇప్పుడు ఆయన అనుకుంటాడు మళ్ళీ ఇంకో నేను వేరే వాళ్ళని ఎవరైనా 20,000 అడిగింది అనుకో, ఆయనకు ఫోన్ చేసి చెప్తాడు, నాకే 20,000 ఇచ్చేది ఉంది, దానికేమి ఇస్తావు అని అంటారు. ఇప్పుడు తెచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు గట్టినే ఉండే, అప్పుడు కేసీఆర్ తెచ్చిన 8 లక్షల కోట్ల రూపాయలకు అప్పుడు గట్టినే ఉండే. ఈ అప్పులన్నీ మన నెత్తి మీద పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త అప్పు తీసుకొస్తే ఏందన్నట్టు? ఆల్రెడీ కొన్ని బ్యాంకుల దగ్గర నుండి పైసలు తీసుకురానికి రెడీ అయ్యారు, బ్యాంకులో కూడా యాక్సెప్ట్ చేసిరట. మొత్తానికి అయితే ఇప్పుడు అప్పులతో తిరుగుతున్నాడు అన్న. అప్పుల కోసం రేవంత్ అన్న రకరకాల కష్టపడుతున్నాడు ఢిల్లీలో. కొంతమంది రేవంత్లకు షాక్ ఇస్తారు, ఇయ్యం, కొంతమంది ఇస్తా అంటే కొంతమంది ఇయ్యం, ఏమి ఇయ్యలేం, మా దగ్గరనే లేవు, మేమే ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది తెలంగాణకు అప్పు అంటే ఇత్తలేరట అసలు, ఎందుకంటే ఏం చేసిరని చెప్పి నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ అన్న అంత ఓపెన్గా చెప్పిండు, తెలంగాణ ఆగమైపోయింది, దివాలా తీసింది, తెలంగాణ మొత్తం ఖతమైపోయింది అనేటటువంటి తరహాలో మాట్లాడిండు. ఇప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా అట్లా మాట్లాడతారా? ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులపాలు చేసి పడేసిండు రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆగమాగం చేసి పడేసిండు రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూటమిగా ఏర్పడి అప్పులున్నా సరే ఆ అప్పులను చిన్న చిన్నగా కట్టుకుంటున్నారు, కొత్త అప్పులు తీసుకొస్తున్నారు, ఆంధ్రాని కొంత అభివృద్ధి దశగా ముందుకు తీసుకుపోతున్నారు. మరి వాళ్ళు ఎందుకు అంటలేరు రేవంత్ రెడ్డి లెక్క ఆంధ్ర అప్పుల పాలైపోయింది, ఆంధ్ర ఆగమైపోయింది, ఆంధ్ర చిన్నభిన్నం అయిపోయిందని చెప్పి ఆంధ్ర ఎవరైనా అప్పుల కోసం పోతే ఆంధ్ర వాళ్ళు అంటే మాకు అప్పులు కూడా ఇస్తలేరు, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని చెప్పి మరి ఎందుకో బాబు సార్ చెప్తలేడు, ఎందుకో పవన్ సార్ చెప్తలేడు? ఎందుకంటే వాళ్ళు చెప్పరు. ఇట్లా చెప్పుకుంటే ఏమవుతుంది అంటే రేపటి రోజు ఏమైనా ఇచ్చేటోడు కూడా ఇయ్యరు. ఇప్పుడు నేను అదే అశోకన్న దగ్గరికి పోయి నేనే మా ఇంటికాడ బాగా అప్పులైనాయి అనుకో, మాకు ఒక 20 లక్షల అప్పు ఉంది మా ఇంట్లో, నేను బయటకు వచ్చి నాకు 20 లక్షల అప్పు అయిపోయింది, మొత్తం ఆగమైపోయినా, దివాలా తీసినా అని చెప్తే మళ్ళీ అశోకన్న దగ్గర పోయి అన్న ఒక 20,000 కావాలంటే ఇస్తాడా? నువ్వే అప్పులపాలు అయిపోయినా అని చెప్తున్నావు, చెప్పుకొని తిరుగుతున్నావట, బయట దివాలా తీసినా అంటున్నావట, నీకు 20,000 ఇస్తా నువ్వు మళ్ళీ నాకు ఇస్తావా, నువ్వే ఆగమన్నావు పో అని చెప్తాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాష్ట్రాన్ని తనే మేము అప్పులపాలు అయిపోయినాం, ఆగమైపోయినాం అంటే ఎవరైనా అప్పులు ఇచ్చేటోడు మనకి ఇస్తాడా? ఎవరైనా కంపెనీలు పెట్టేటోడు హైదరాబాద్కి వచ్చి కంపెనీలు పెడతారా? ఎవరైనా మనకు జాబ్లు ఇచ్చేటోడు జాబ్లు ఇస్తారా? గిట్లా చెప్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన పరువు ఆయనే తీసుకొని ఆయన తెలంగాణ మన తెలంగాణను ఆయనే కించపరిచే విధంగా చెప్పుకుంటుంటే ఎవరైనా మనకి ఏమైనా దగ్గరికి రానిస్తారా? ఇట్లా చెప్తారా ముఖ్యమంత్రి? ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేది ఇక్కడనే, అప్పులపాలు అయిపోయిందని చెప్పారు మీరు, తెలంగాణ అంతా ఆగముందు అన్నారు, మళ్ళీ అప్పుల కోసం వస్తున్నారు, మరి మళ్ళీ కడతారా అని అడుగుతుర్రట. మరి దీనికి రేవంత్ అన్న ఏం సమాధానం చెప్తాడో. ఓవరాల్గా అయితే రేవంత్ అన్న అప్పుల కోసం తిరుగుతున్నాడు. దేనికి? రైతు బంధు ఒకటి ఇవ్వాలి, రైతు బంధు కూడా ఒక కొత్త రూల్స్ పట్టుకొస్తున్నాడు, బాగా చెప్తా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ జర్మన్ కంపెనీతో మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న, రైతు బంధు కోసం జర్మన్ కంపెనీ వచ్చి శాటిలైట్ సర్వే చేస్తాడు, అదంతా నేను చెప్తా, బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటేమో రైతు బంధు ఇవ్వాలి, తర్వాత ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాలి, ఎందుకంటే జిహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయి, ఇదంతా పెద్ద ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత ఈ రైతు బంధు నాకు తెలిసి అడపాదడప 2 ఎకరాల కన్నా ఇస్తాడు, కానీ పెన్షన్లు ఇవ్వాలి, మహిళలకు 2,500 ఒక విడత ఇవ్వబోతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరికి ఇవ్వాలి. తర్వాత ఇంకేదో చేస్తా అని చెప్పిండట అన్న, ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులో కూడా పైసలు కావాలి, కాబట్టి ఆ చెక్కుల కోసం కూడా ఇప్పుడు బాగా తల్లాడుతున్నాడు అన్న. నేను ఏమంటున్నా, ఇంటికాడ మేకపోతును కట్టేసి, నేను చెప్తున్నా, ఇంటికాడ మేకపోతును కట్టేసి
5,000 రూపాయలు జేబులో పెట్టుకొని ఈ మేకపోతు నేను కొయ్యా, ఇంకా బాగా లావు కావాలి మేకపోతు, నేను పోయి లేతది పట్టుకొస్తా అని చెప్పినట్టుంది కథ. ఇంటికాడ ఆల్రెడీ మేకపోతు ఉంటుంది, కోసుకొని తినాలంటే దాన్ని కోసుకొని తినొచ్చు, కానీ ఇది ఇంకా లావు కావాలి, లావు అయిన తర్వాతనే నేను దాన్ని కోస్తా. 5,000 జేబులు ఉన్నాయి, దీనికంటే గంభీరమైన మేకపోతును పట్టుకొస్తా అని చెప్తారట ఊళ్ళే. నీకు గంభీరం కావాలంటే అడుగుతుంది, దీనికంటే గంభీరం 5,000 వస్తుందా? ఇప్పుడు రేవంత్ అన్న కథ అత్యం ఉంది ఏంది, మన దగ్గర ఉన్న పైసలు 100 కోట్లు ఇడబోత్తివి ఏడా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉత్తగా ఏవిడి పనికిరానటువంటి ఆ సామాన్లకు పెట్టిండు, సలాకులకు ఇటుకలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు, మొత్తం హంగామా చేసిండు, ఎంఓయూలు వచ్చినాయి, కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి రకరకాలుగా చెప్పిండు. ఆ మెస్సీని పట్టుకొచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, 150 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి ఏమిటికి పనికి వచ్చింది 150 కోట్లు? ఆ 150 కోట్ల రూపాయలలో రైతు బంధు వేయొచ్చు, 150 కోట్లలో పెన్షన్లు ఇవ్వచ్చు, 2,500 రూపాయలు ఇవ్వచ్చు, ఎంతో కొంతమంది కన్నా ఉపయోగం కదా. ఇప్పుడు తెలంగాణలో చాలా స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, అంతా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ అన్న భాషలో 25 లక్షల స్కూళ్ళు ఉన్నాయని చెప్పడం అదంతా బోగస్ ముచ్చట. 26,000 స్కూళ్ళు ఉన్నాయి అఫీషియల్గా, 32,000 నుండి 31,000 స్కూళ్ళు, అన్ని స్కూళ్ళు కలిపి ఉన్నాయి అఫీషియల్లీ తెలంగాణలో. ఇక రేవంత్ అన్నకు ఏం మాట్లాడుతున్నామో స్క్రిప్ట్ ఉంటుంది కదా అన్న దగ్గర, స్క్రిప్ట్ ఇచ్చినా కూడా చదువుకోడు, వస్తాడు ఏదో చెప్తే ఇంటర్ది జనాలే కదా ఉంటుంది అని అనుకుంటాడు అంతే. ఇప్పుడు మొత్తానికైతే ఢిల్లీలో అన్న పోరాటం చేస్తున్నాడు అప్పుల కోసం. మరి ఆ అప్పులు ఎంతవరకు సక్సెస్ అయితే ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.